డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ యూఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అయిన వీరిద్దరి మధ్య ఇప్పటికే హాట్ డిబేట్ జరిగింది. అయితే ఇందులో హ్యారిస్ పై చేయి సాధించారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. ఈ డిబేట్ జరిగిన విధానంలోనే డౌట్స్ ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటి? హ్యారిస్పై అలిగేషన్స్కు రీజన్స్ ఏంటి? యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు ఫర్ ది ఫస్ట్ టైం డిబేట్లో పాల్గొన్నారు. హాట్గా జరిగిన ఈ డిబేట్లో హ్యారిస్ పైచేయి సాధించారన్న ప్రచారం మొదలైంది. హ్యారిస్ వాదనల ముందు ట్రంప్ తేలిపోయారని, మొత్తం డిబేట్లో హ్యారిస్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడమే తప్ప ట్రంప్ ఆమెను ఇరుకును పెట్టలేకపోయారంటూ చర్చ నడుస్తోంది. ఏబీసీ మీడియా, పొలిటికో, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, CNN, ఫాక్స్ న్యూస్ ఇలా అనేక మీడియా సంస్థలు హ్యారిస్కే జైకొట్టాయి. అబార్షన్ పాలసీ నుంచి మొదలు పెడితే ఎకానమీ, డిఫెన్స్, యుక్రెయిన్, ఇజ్రాయెల్, మైగ్రెంట్స్ ఇలా అనేక సమస్యలు, వాటి పరిష్కారంపై ఆమె చాలా కాన్ఫిడెంట్గా కనిపించారని తెలిపాయి. బట్ ఇవన్నీ నాణ్యానికి ఒకవైపే, అసలు విషయం వేరే ఉందన్న చర్చ కాస్త లేట్గా మొదలైంది. ఈ డిబేట్ను నిర్వహించింది ఏబీసీ మీడియా. మామూలుగా ఇలాంటి డిబేట్స్ జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. మనలాగా రాజకీయ నేతలు ఏది నోటికి వస్తే అలా వాగేయడం ఉండదు. అక్కడ వాళ్ళ దగ్గర ఆన్ పేపర్స్ విత్ ప్రూఫ్స్ క్రాస్ చెక్ చేయడానికి ఉంటాయి. అందుకే వీరిద్దరి డిబేట్ సందర్భంగా ఏబీసీ మీడియా కూడా ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇందులో చాలా విషయాలు, అంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన చాలా అంశాలు అబద్ధాలని ప్రకటించింది ఏబీసీ మీడియా. డిబేట్ ముగిసిన తర్వాత కూడా ఏబీసీ మీడియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ట్రంప్ చాలా అబద్ధాలు చెప్పారని, హ్యారిస్ మాత్రం అలా చేయలేదని చెప్పింది. అయితే ఈ డిబేట్ ముగిసిన తర్వాత ఒక కొత్త చర్చ మొదలైంది. ఏబీసీ మీడియా ఫ్యాక్ట్ చెక్ చేయడంలో ట్రంప్పై చూపించిన ఇంట్రెస్ట్ హ్యారిస్ విషయంలో చూపించలేదనే ఆరోపణ ఉంది. హ్యారిస్ డిబేట్లో చాలా అబద్ధాలు చెప్పారని, కానీ వాటిని చూసి చూడకుండా వదిలేశారని ఏబీసీ మీడియా సెలెక్టివ్ ఫ్యాక్ట్ చెక్ చేసిందన్నది చర్చ. నిజానికి ఏబీసీ నుంచి ఈ డిబేట్కు మోడరేటర్స్, అంటే వ్యాఖ్యాతలు లేదా యాంకర్స్ లేదా అనుసంధానకర్తలుగా డేవిడ్ మోరీ, లిన్సీ డేవిస్లు ఉన్నారు. వీరిద్దరూ హ్యారిస్కు ఏకపక్షంగా సపోర్ట్ చేశారన్నది ఇప్పుడు ఆరోపణ. డిబేట్ మొత్తం 3 versus 1 అన్నట్టుగా సాగింది. ఇప్పుడు ఇదే ఇష్యూను హైలైట్ చేస్తున్నారు ట్రంప్ సపోర్టర్స్. నిజానికి బైడెన్తో డిస్కషన్ టైంలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా దూసుకుపోయారు ట్రంప్. బట్ హ్యారిస్ విషయానికి వచ్చేసరికి ఆయన తడబడ్డారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. హ్యారిస్కు టఫ్ క్వశ్చన్స్ వేయలేకపోయారు ట్రంప్. దీనికి కూడా ఏబీసీ మీడియానే కారణం అంటున్నారు. ఎందుకంటే ఇమిగ్రేషన్ విషయంలో హ్యారిస్ అనేక హామీలు ఇచ్చారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ను తొలగించాలన్నారు. ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బట్ ఈ విషయాలను ట్రంప్ ప్రస్తావించినప్పుడు దానికి సంబంధించిన ఏ వివరాలను కూడా ఏబీసీ మీడియా చూపించలేదు. దీంతో ఆమె ఈ ప్రశ్నలను దాటవేయడం ఈజీ అయింది. నిజానికి బైడెన్ పాలనతో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆల్ టైమ్ హైకి చేరిందన్న ప్రచారం ఉంది. ఈ విషయాలను కావాలని తొక్కిపెట్టి ఉంచారంటున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే ఈ డిబేట్ తర్వాత హ్యారిస్ గ్రాఫ్ పెరిగింది. డిబేట్లో హ్యారిస్ అదరగొట్టారని 63% ప్రజలు అనుకుంటున్నారు. డిబేట్ ఏ విధంగా నిర్వహించారన్న దానికంటే డిబేట్లో ఏం చర్చించారన్న దానిపైనే ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. అందుకే ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్ నేతలు ఇప్పుడు ఈ ఇష్యూపై స్పందిస్తూ ఉన్నారు. మిస్సోరీ సెనేటర్ ఎరిక్ స్కిమిట్తో పాటు చాలామంది ఇప్పుడు ట్రంప్కు మద్దతుగా విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఇది డిస్కషన్ ఎలక్షన్స్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.